హాయ్ గాయ్స్, బ్యాక్ విత్ రక్షాబంధన్ నెయిల్ ఆర్ట్ వీడియో. సో ఈ వీడియోలో నేను కన్సిడర్ చేసిన 3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయి ఉండాలి, సెకండ్ సేమ్ రాఖీ లుక్ ఇవ్వాలి నెయిల్ ఆర్ట్, థర్డ్ చాలా ఈజీగా తక్కువ టైంలో వేసుకునేలా ఉండాలి. ఫస్ట్ నెయిల్ ఆర్ట్ వీడియో వచ్చేసి లైట్ పేస్టల్ ఎల్లోతో స్టార్ట్ చేశాను. చాలా బాగుంది ఫినిషింగ్. డబల్ షేడ్ అంటే 2 కోట్స్ వేసాను. ఫస్ట్ బేస్ కోట్. ఇప్పుడు ఫేస్కి పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదా మనవి, అవి తీసుకున్నా. 2 కలర్స్ తీసుకున్నాను, 2 డిఫరెంట్ మోడల్స్. ఫస్ట్ వచ్చి ప్లెయిన్ వన్, అది సెంటర్లో స్టిక్ చేశాను డార్క్ది. అండ్ నెక్స్ట్ స్టోన్ మోడల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, చిన్ని సైజ్ తీసుకున్నాను. సో దట్ అది సెంటర్లో అంటే ఆ రెడ్ దానికి సెంటర్లో స్టిక్ చేద్దామని చెప్పి బాగా స్మాల్ సైజ్ తీసుకున్నాను. అండ్ కరెక్ట్గా ఫిట్ అయింది. అండ్ నేను అక్కడ లైట్ కలర్ తీసుకున్నాను సెంటర్లో, సో దట్ మనకు బాగా హైలైట్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ చుట్టూ బార్డరింగ్ ఇస్తున్నా, సేమ్ అవే సైజ్ స్టిక్కర్స్ని నేను మొత్తం అంతా రౌండ్గా మొత్తం స్టిక్ చేసేసాను. అండ్ ఈ నెయిల్ ఆర్ట్ వేసినప్పుడు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెయిల్ పాలిష్ బేస్ కోట్ ఏదైతే ఉందో అది మొత్తానికి డ్రై అయిపోకుండా చూసుకోవాలి. డ్రై అవ్వకముందే మనం ఇలా స్టిక్కర్స్ని అంటించుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది నెయిల్ ఆర్ట్. అండ్ దెన్ ఇక్కడ థిన్ బ్రష్తో థ్రెడ్ ఫినిషింగ్ ఇస్తున్నా, అంటే రాఖీకి థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అలా ఇస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ తీసుకున్నా, ఎల్లో గ్రీన్ కాంబినేషన్ బాగుంటుందని. సో 2 sides థ్రెడ్స్ ఫినిషింగ్ ఇచ్చి దెన్ మళ్ళీ నేను ఆరెంజ్ తీసుకున్నాను అనమాట. గ్రీన్కి కాంట్రాస్ట్ ఆరెంజ్ బాగుంటుందని చెప్పి. అండ్ రియల్గానే థ్రెడ్స్ లుక్ వచ్చినట్టు అనిపించింది ఫైనల్గా చూసేటప్పటికి. తర్వాత ఫైనల్గా టాప్ కోట్ అనమాట, టాప్ కోట్తో ఫినిష్ చేశాను. సో దీనికి కూడా లాంగ్ లాస్టింగ్కి బాగా యూజ్ అవుతుందని. సో ఇది ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ నెయిల్ ఆర్ట్కి ఇలా వచ్చింది. ఇప్పుడు సెకండ్ నెయిల్ ఆర్ట్, ఇది కూడా పేస్టల్ కలర్తోనే బేస్ కోట్ ఇస్తున్నాను, లైట్ బ్లూ డబల్ కోట్ అనమాట. 2 కోట్స్ వేసాను, సో దట్ మనకు బాగా కనిపిస్తుంది అని చెప్పి. దీనికి స్టోన్ స్టిక్కర్స్ తీసుకున్నాను. ఇవి మ్యాక్సిమం అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి. అండ్ సెంటర్లో సేమ్ ముందు స్టిక్కర్స్ని స్టిక్ చేశాను స్టోన్వే. యాక్చువల్గా ఈ నెయిల్ ఆర్ట్ అందరూ ట్రై చేయొచ్చు, బికాస్ స్టిక్కర్స్ అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనే అవైలబుల్ ఉంటాయి కదా. సో ఆ కాన్సెప్ట్తో అందరూ వేసుకునేలాగా ట్రై చేద్దామని చెప్పి ఈ థీమ్ చేశాను. ఈ నెయిల్ ఆర్ట్కి మొత్తం సెంటర్ అంతా స్టిక్ చేయలేదు, కానీ 4 sides అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, సో అలా 4 డైరెక్షన్స్లో స్టిక్ చేసి సెంటర్లో గ్యాప్ ఇచ్చేసాను. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. థ్రెడ్స్ వచ్చి ఫస్ట్ మింట్ గ్రీన్ అంటారు కదా, సో ఆ షేడ్ ఒకటి ఫస్ట్ థ్రెడ్డింగ్ ఆ షేడ్ ఇచ్చాను. సో నెక్స్ట్ షేడ్ డార్క్ తీసుకునేసారి, రెడ్ హైలైట్ అవడానికి, ముందుది లైట్ కాబట్టి. సో నెక్స్ట్ రెడ్ తీసుకున్నాను. ఫైనల్గా బ్లూ తీసుకున్నా, రెడ్కి కాంట్రాస్ట్ బ్లూ ఉంటుంది కదా. ఫైనల్లీ ఫినిషింగ్ రఫ్ విత్ టాప్ కోట్ ఫర్ లాంగ్ స్టే. అండ్ గైస్, ఈ నెయిల్ ఆర్ట్ ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మీ బ్యూటిఫుల్ పిక్చర్స్ని షేర్ చేయండి. నేను ట్యాగ్ చేసి మిమ్మల్ని నా స్టోరీలో యాడ్ చేస్తాను, అండ్ హైలైట్స్లో కూడా యాడ్ చేస్తాను తర్వాత. అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. Thank you so much for watching this video till the end, and see you in the next video. And also please subscribe to my YouTube channel and follow my Instagram page for more videos, and thank you. Bye bye.